ఇప్పటిదాకా గత రాజకీయాలలో మా తాతలు చూసిన రాజకీయాలు ఉన్నాయి, మా తండ్రులు చూసిన రాజకీయాలు ఉన్నాయి. మేము యువత ఇప్పుడు ఇక్కడ డిగ్రీలు చదువుకొని ఇంటర్లు పాస్ అయ్యి డ్రైవింగ్ జాబులు చేసుకొని కన్నగల్ల తిప్పల పడుతుంటే రాజకీయ నాయకులు రాజకీయ వ్యసనాలకే వాళ్ళ రాజకీయాలే చూసుకురు తప్ప అందరిని ఆలోచించేది ఏం లేదు. ఓట్లప్పుడు మాత్రమే వస్తారు ఇండ్లకు. రేపే రోడ్డు అయిపోతుంది, ఎల్లుండే సంత అయిపోతుంది, ఆవులెల్లుండే హాస్పిటల్ పడుతుంది, ఆ తర్వాత అందరికి ఉద్యోగాలు అన్నట్టే ఉంటది. కానీ ఓట్ల తెల్లారి ఏముండదు. అప్పటిదాకా మా తలుపు కాడికి వచ్చి మా తలుపులు తెరిచి మమ్మల్ని ఓట్లు అడిగిన వాళ్ళు తర్వాత వాళ్ళ తలుపు కాడికి కాదు కదా గేటు కాడికి కూడా రానియని వాళ్ళే ఆ ఘనత మొన్నటిదాకా ఉన్న లీడర్లకు అందరికి ఉన్నది. కానీ అటువంటిది కాకుండా అశోక్ అనే వ్యక్తి ఒక ఫోన్ కాల్ చేస్తే అతని వయసులో యువకుడే కావచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో తాతల కానుంచి తండ్రుల కానుంచి వాళ్ళు కూడా నిలబడ్డరు, జనాలకు సేవలు చేసిరు. ఆ సేవలు గుర్తుండి కథ 1-2 సార్లు వాళ్ళను కూడా పక్కన పెట్టి కొత్తలకు ఛాన్స్ అని చెప్పి కొత్త రాజకీయ నాయకులను ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు వీళ్ళని పక్కకు జరిపి కూడా కొత్తలు వస్తే ఇంకా యువకులకు అభివృద్ధి అవుతుందని అందరిని ఎన్నుకున్న వాళ్ళ ఓట్లకు ముందు మురిపించిర్రు, అర్పించిర్రు, ఖర్చులు పెట్టిర్రు, అన్నిటికన్నీ ఉన్నాయి. ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థాయి దగ్గరికి పోవాలంటే యువకులను చదువుకున్న యువకులకు కూడా రాజకీయ నాయకుడు తోడు లేకుంటే పోలేని అవకాశం మా మాల్లో కల్పించారు. అటువంటివి కల్పించకుండా మా యువకుడే సర్పంచ్ అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా అవసరం అనుకుంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎదురుగా కూర్చొని ఈ సమస్య ఎందుకు, ఇంత ట్యాక్సీలు ఎందుకు పడుతున్నాయి, అసలు జనాలకు కరెంటు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ కరెంటు ఒక ఇంట్లో కరెంటు పోయిందంటే హెల్పర్ ఫ్రీగా వచ్చి చేయాలనా, జనం ఖర్చు పెట్టుకొని చేయాలనా, ఒక మోరీ జామ్ అయిందంటే గ్రామ పంచాయతీలో చెప్తే ఫ్రీగా చేయాలనా, డబ్బులు ఖర్చు పెట్టుకుంటేనే చేయాలనా, ఇంటి ట్యాక్సీలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, గరీబోడు ఇల్లు కట్టుకోవాలంటే 30,000-40,000 గ్రామ పంచాయతీలో ట్యాక్స్ ఎందుకు కట్టాలి, రిజిస్ట్రేషన్లకు ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతాయి. మా తాతల కానుంచి లావాదేవీ భూములు అప్పుడు ఇందిరామిల్లా ఇచ్చిన ఇళ్లకు పట్టాలు ఏం లేవు, అన్ని గ్రామకంఠం కిందే ఉంటాయి. ఈ గ్రామకంఠం భూములకు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 60,000-70,000. ఇవి ఎందుకు ఉంటాయని అడుగుదామంటే క్వశ్చన్ చేద్దామంటే ముందు కార్యదర్శి కంటే ముందు లీడర్లు వచ్చి నిలబడతారు. లీడర్లు అనే మాట ఒకటే, నువ్వు ఎంత, నీ వయసు ఎంత, నీకేం తెలుసు, చూసుకుంటావా, నువ్వు చేయగలుగుతావా, నువ్వు ఉంటావా, నువ్వు నిలబడు, నువ్వేం చేస్తావో చూస్తావు. ఈ బెదిరించకాలు ఆయన వయసుకు భయపడో, ఆయన వయసుకు మర్యాద ఇచ్చో మేము కూడా సైలెంట్ అయిపోతున్నాం. ఈ కాలం వద్దు, ఆ ఎలక్షన్లు వద్దు, ఆ ఓట్లు మాకొద్దు. మేము మా బాధలు మా యాదలు తెలిసిన మా యువకుడైతే మాకు ఏదైనా సరే మంచి చేస్తాడని చెప్పేసి ఇప్పుడు అశోక్ వచ్చి నేను నిలబడతా అన్న వ్యక్తి కాదు. అశోక్ని అందరం కలిసి బలపరిచి నిలబడాలని మేమందరం జనం కలిసి ఆ ఇంటికించి ఒక యువకుడు ఆ యువకుడు రావాలని మేమందరం కోరుకుంటే నిలబడ్డ మనిషి అశోక్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, జన పార్టీ. ఈ గ్రామ పంచాయతీ వాళ్ళకి అందరికీ మీడియా పరంగా చెప్తున్నా, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓట్లకు ఏ పార్టీకి సంబంధం ఉండదు. అత్యుతంగా ప్రజలు ఎవరినైతే ఒప్పుకుంటారో వాళ్ళని నిలబెట్టుకొని గ్రామ పంచాయతీ చేసి సర్పంచ్ని చేసి ఏ ఎమ్మెల్యే దగ్గరికి ఆడకైనా తీసుకుపోయేద్దాము మా జనాలకు ఉన్నది. జనం కోసమే ఎమ్మెల్యే గారైనా, జనం కోసమే సర్పంచ్లైనా, జనం కోసమే ఎంపీటీసీలైనా జడ్పీటీసీలైనా. కానీ జనాన్ని కట్టడి చేసే లీడర్లు ఇప్పుడు మేము కట్టడి చేయగలుగుతామని ఇప్పుడున్న లీడర్లు అంటారు. ఆ లీడర్లందరికీ ఆ కట్టడులని తెంపడం కోసమే అశోక్ని మేము అందరం బలపరిచి అశోక్ని రాబోయే రోజుల్లో సర్పంచ్ గా గట్టిగా ఘన స్వాగతం పలుకుతూ ఇట్లాంటి పాత రాజకీయ నాయకులకు బుద్ధి వచ్చేలా గెలిపించుకుంటామని మీడియా ద్వారా బెల్లి అశోక్ గారి నాయకత్వం ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే. ఇంకోటి మేము ప్రచారం అయిపోయి ఇప్పటికి కూడా మీరు చూడండి, ప్రచారం అయిపోయి ఇప్పటికి కూడా చూడండి 3-4 గంటలు అవుతుంది. జనం ఇంటికి బొమ్మంటే పోతలేరు. ఇంకా అశోక్ తోటి జరిసేపు కూర్చున్నాం, ఇంకా అశోక్ ఏమైనా చెప్తాడేమో, ఇంకా అశోక్ తోటి ఇంకేమైనా ఆలోచన చేద్దామా, అశోక్ని ఇంకెవరైనా ఆపుతారా, అశోక్ని ప్రచారం చేయకుండా చేస్తురా, అశోక్ని ఏమైనా ఇబ్బంది పెడుతురా, లోపల ఎన్నో చేస్తుంటారు రాజకీయ నాయకులు. అటువంటి ధైర్యం కోసమైనా ఇప్పుడు ఆయన ఇంటికి పోయిందాక మేము ఆయన ఎమ్మటే కూర్చుంటాం. సాయంత్రం అయినా సరే ఇది మైకు ముందర రాగానే నేను ఒక్కనే చెప్తున్నాను కదా, చూడండి మీరు, మేమందరం ఉన్నాం, ఇంకా పోలేదు అన్న. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ అసలు ఎక్కడైనా అక్కడ ఇది ఉంటుందా అనేది నాకు చిన్న అయితే ఎక్కడ ఉండదు అన్న. ఇండిపెండెంట్ క్యాండిడేట్ నేను నా ఓటాకు వచ్చినప్పటి సంది నాకు 38 ఇయర్స్ నాకు ఓటాకు వచ్చినప్పటి సంది నేను కాంగ్రెస్ జెండే పట్టినా, కాంగ్రెస్ జెండే మోసిన. నా మెడ మీద ఇంకో జెండా ఏడాది లేదు. నా పేరు రాజు, నాది మాలు, నేను బుడేజంగాల వాస్తవిని, నా పేరు ఆనరాశి రాజు అంటారు. నా భుజం మీద వేరే కండువ ఎన్నడూ కప్పుకోలేదు. నేను అటువంటి కాంగ్రెస్ వాదిని. నేను ఇదే నేను గెలిపించిన నా ఓటు ద్వారా గెలుపొందిన వాళ్ళు కూడా ఆ జెండలు మోసిరు, ఈ జెండలు మోసిరు, అటు పోయిరు ఇటు పోయిరు, అందరు ఎమ్మెల్యేలకు తిరిగారు. నేను తిరగలేదు.
నేను కాంగ్రెస్ పార్టీ వాదిని. నేను బలపరుస్తున్నా అశోక్ని. నేను బలపరిచిన ఆయన కాంగ్రెస్ పార్టీలకే తీసుకుపోతున్నా. ఆయన టిఆర్ఎస్ అంటే పోయేవాడిని కాదు, ఆయన బీజేపీ అంటే పోయేవాడిని కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ జనాలు, లీడర్, సర్పంచ్లు కాదు. ఈ రోజు సర్పంచ్ లేడు మాలకు, ఇప్పుడు అందరు అభ్యర్థులే. నేను కాంగ్రెస్ పార్టీ అని కూడా పోటీ చేసేటాయని కూడా చెప్పొద్దు, చెప్పే హక్కు కూడా లేదు. ఇది వాళ్ళు ఎక్కడిది అంటారు కానీ మేము చదువుకున్నాం, మాకు తెలుసు. ఇప్పుడున్న వాళ్ళంతా అభ్యర్థులే. ఇందులో గెలిచి వచ్చేవాడే, కాంగ్రెస్ వాళ్ళు వేస్తే గెలిచి వచ్చేవాడు కాంగ్రెస్ లీడర్ అవుతాడు, టిఆర్ఎస్ వాళ్ళు గెలిపోతే టిఆర్ఎస్ లీడర్ అవుతాడు, బీజేపీ వాళ్ళు అయితే. కానీ ఇక్కడ ఓళ్ళు ఉన్నది మొత్తం కాంగ్రెస్ జనాలే. కాంగ్రెస్ జనాలు కలిసి బలపరిచి నిలబెట్టుకుంటుంది అశోక్. అసలైన నిజమైన జనాలలోకి ఉన్న కాంగ్రెస్ లీడర్ ఎవరంటే బెల్లి అశోక్. ప్రజలందరం కలిసి మేము కోరుకొని మేము బలపరిచి నిలబెట్టుకుంటుంది బెల్లి అశోక్ గారిని. ఈసారి సర్పంచ్ గా గెలిపించుకుందామని పట్టుబట్టి మరి ఆయన ఎమ్మడి తిరుగుతున్నాం, ఆయనను బలపరుస్తున్నాం.